వృషభ రాశి మన ఫలితాలు చూసినప్పుడు ఈ వృషభ రాశి వారికి గురుడు మేషరాశి యందు జన్మస్థానం ముందు ఉండడం, లాభస్థానంలో రాహువు, దశమ స్థానంలో శని, పంచమ స్థానంలో కేతువు, గురు శుక్రమౌఢ్యాలు, సూర్యచంద్రగ్రహణాలు వృషభ రాశి వారి యొక్క ఫలితాలని నిర్ణయిస్తూ ఆదాయం 2, వ్యయం 8, రాజ్యపూజ్యం 7, అవమానం 3గా గోచరిస్తున్నాయి. ఇక ప్రధానమైన హైలైట్స్ చూసినప్పుడు ఆదాయానికి మించిన ఖర్చులు తప్పవు అనే విషయాన్ని గమనించుకోండి. ప్రభుత్వ అధికారులకు పై అధికారుల నుంచి ప్రతినిత్యం చికాకు పడాల్సిందే. ఇష్టం లేని ప్రాంతాలకు బలవంతంగా ట్రాన్స్ఫర్లు జరుగుతాయి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత లేకపోవడం, బంధుత్వంలో ఒక స్త్రీ వల్ల కుటుంబ కలతలు, బంధువర్గం వారితో విభేదాలు, అభిప్రాయ భేదాలు ఎక్కువ అవుతాయి. విద్యార్థులకు 2వ ఛాన్స్లో మంచి ఫలితాలు రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. వ్యవసాయదారులకు 2 పంటలలోనూ ఆశించిన మేర దిగుబడి రాకపోవడం, తద్వారా రుణభారాలు పెరగడం ఎక్కువ అవుతుంది. వ్యవసాయదారులకు సరుకు నిల్వలు చేసేవారికి అధికారులతో ఒత్తిడి తప్పదు. రాజకీయ నాయకులకు ప్రజల్లో పలుకుబడి తగ్గుతుంది. కోర్టు వ్యవహారాలు, చిక్కులు, కలహాలు, కుటుంబాల్లో సుఖశాంతులు లేకపోవడం ప్రధాన సమస్యలుగా ఉంటాయి. ఈ రాశి వారికి స్థిరాస్తిని అమ్మడం, ధన వ్యయం, జాయింటుదారులతో మనస్పర్ధలు, వ్యసనాలు ఎక్కువ అవుతాయి. ఉదర సంబంధమైన వ్యాధులు ఈ జాతకానికి ఇబ్బంది పెడుతున్నాయి. వివాహాది శుభకార్యాలు నెరవేరినా నూతన వ్యక్తులతో పరిచయాలు కొంత ఇబ్బందికరంగా మారుతాయి. ఈ రాశి వారికి 2, 3, 4, 7 అదృష్ట సంఖ్యలు. సోమ, గురు, శనివారాలు అదృష్టవారాలు. ఈ సంవత్సరం అవకాశం దొరికినప్పుడల్లా ఒక 58 ఆదివారాలు ఉలవలు గోవుకు పెట్టడం ద్వారా కొంత తీవ్రకరమైనటువంటి వ్యతిరేక ఫలితాలని తగ్గించుకోవచ్చని తెలియజేస్తున్నాం. శుభం భూయాత్.